మంకీ బ్రాండ్ మనోజ్, బ్రెయిన్ అంతా బూస్, క్యారెక్టర్ అంతా లూజ్. మంకీ బ్రాండ్ మనోజ్. రేయ్, ఎవరది? ఎవరన్నా లూజ్ అంది? ప్రిన్సిపల్ ని బాగా టీస్ చేశారు కదా. ఏంటి? నా బ్రెయిన్ అంతా బూజా, నా క్యారెక్టర్ లూజా అని ఎవరన్నారు? నీకు నువ్వే అనుకుంటున్నావు. హే, నీకు ఈ షకిల్ కూడా ఉన్నాయా? ఏ నోటితో అన్నావో అదే నోటి పెదాల్ని బత్తాతోనలా చప్పరించేస్తా. ఏ కళ్ళతో చురచుర చూస్తున్నావో అదే కళ్ళని ముద్దు పెట్టుకుంటా. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఏ, ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? అడ్వాన్స్ కు కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా. దీని విషయం తర్వాత చూద్దాం. హలో. హాయ్. హాయ్. రా చెప్తా. పోలీస్ లేరే? రా చెప్తా. చైతన్య, చైతన్య. ఏయ్, వదులు. వదులుగా ఉందా బావా? గట్టిగా పట్టుకోనా? వదలవే. ఏంటి బావా, తాళి కట్టి పెట్టు, తల్లిని చేసి పెట్టు అంటే బెట్టుపోతున్నావు. ఏంటి ఏంటి అల్లరి? అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది కాము. కామునా? కాము అంటే? కాము అంటే కాబోయే మొగుడా అని అర్థం. తప్పుకో. ఏంటి ఏంటి అలా వెతుకుతున్నావు? ఇప్పటి వరకు నీతో సరసు వాడింది అదేది? ఎవరు? అదే నీ మరుదులు. నా బావని సూర్య చంద్రులంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. చూడక సింగిల్ ఎంగిలి ముద్దిమ్మంటే ఇవ్వనంటున్నాడు. అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లా మాట్లాడింది, పోలీస్ విజిల్ చేసింది, ఇప్పుడు మరదల్లా మాట్లాడింది నువ్వేనన్నమాట. అవునక్కయ్యా, నువ్వు వెళ్ళిపోతే బావా నేను లవ్ చేసుకుంటాం. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? తెలీదు. తెలీదా? నిజంగా తెలీదా? సజిత పావు. సజిత, ఐ లవ్ యు. ఐ టు లవ్ యు. నేనెంత భయపడ్డానో తెలుసా? ఎందుకు? పామనా? మరి నువ్వెక్కడ నిజంగా నీ మరదల్ని ప్రేమిస్తున్నావేమోనని. నువ్వు రావడం నేను ముందుగానే కిటికీలోంచి చూసా. నిన్ను ఏడిపించాలని నేను మోనో యాక్టింగ్ చేశా. ఈ కత్తేంటి? ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని. ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి నువ్వేం మర్డర్ చేస్తావు? నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్రపోలేదు. చైతన్య, చైతన్య, నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదట్టు నేను ఈ హత్య చేయలేదు. సత్యభామ బట్టల షాప్ లో క్వాలిటీ ఎక్కువను రేట్లు తక్కువ. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్న ఈ సత్యభామ బట్టల షాప్ కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తే మనోజ్ వీపులో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనాలిటీ సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. రా చైతు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది,
మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నోర్మి, ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే అదేం లేదమ్మా. వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని. అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు నాకు నచ్చావు. మీరు కూడా నాకు నచ్చారు ఆంటీ. గడుసు పిల్లవే. తారకం తారకం అంటే అమ్మాయి పేరు కదా. వీడేంటి మారు విషయంలో ఉన్న మాటలా ఉన్నాడు? అబ్బా ఎక్కడా మగవాసన వస్తుంది? మగవాసన లేదు, నీ బొంద వాసన లేదు. చెప్పేది విను. చెప్పండి. మైండ్ బ్లోయింగ్. ఏయ్, చందనపు చెక్కకు బంగారపోత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. ఏయ్ రా. థాంక్స్ మమ్మీ, వస్తున్నా. నా పక్కన ఉన్న అబ్బా, మీరేంటి కదిలితే కాలు జాడతారా? కాల్ రోల్ అయింది. ఏ అడగితా, మీరు గతంలో బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళ? ఆ, ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బైదివే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. మీకు లవ్ స్టోరీయా? ఆ, ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. ఏంటి మనస్సు. ఇదిగో, ఇదే మీ రూము. ఓ ఏయ్ మ్మ్. అబ్బా, కీసు నా దగ్గర ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. అయ్యో, ఏంటా కూతుపుళ్ళు? అయ్యో టింగ్ టింగ్ టింగ్. అబ్బా, అందుకే ఎవరు తాళం తిప్పితే వస్తుందో వాళ్లే తాళం తీయాలి. అడ్డమైన వాడు తిప్పితే ఎందుకు వస్తుంది? రండి. విశాలమైన గది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఇలా వాటేసుకోమంటావా? ఏయ్, నువ్వు వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా బూస్టా? హార్లిక్స్. అబ్బా, లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ఏయ్, ముందు వెళ్ళు. ఓకే. ఏయ్ సజిత, సజిత, అమ్మ కుట్టి నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తానంటుందేంటి? అక్కడ నన్ను పూర్తిగా న్యూడ్గా మార్చి ఒంటి మీద ఎంట్రుకలన్నీ తీస్తారా ఏంటి? అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది, అందరూ పారిపోతారు. వెరీ ఫన్నీ. అమ్మకుట్టి చాలా మంచిదే. అక్కగా స్వీకరించదగ్గ మనిషే, కానీ చిక్కంతా నీతోనే. ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సజిత, ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది. నిద్రలో ఏం చెదిరి ఏం బయటపడుతుందోనని. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది. నేను ఇక నుండి నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాను. ఒక రకంగా మన ఇద్దరి మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే. ఎందుకు? ఎందుకా? తమరి కోరికలకు కళ్ళెం వేయటానికి. ఓహో, తమరికి కోరికలు లేవా? ఎందుకు లేవు? నువ్వు తినే ఉప్పు కారాలేగా నేను తినేది. మనసు కోరికల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు. ఆహా, మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా? మొదలయ్యాయి. ఈ పగలు నువ్వు 1 గంట ఒంటరిగా కనిపించినా నన్నెవరూ ఆపగలిగేవారు కాదు. అంటే రేపో మాపో అది తప్పదు. నాలో నరనరం టెన్షన్కి లోనవుతోంది. నా అణువణువు నా సచితనే కోరుకుంటోంది. నా పరిస్థితి అలాగే ఉంది. మనోజ్ని హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు. మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అనేక సార్లు చెట్టు చాటున ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అతని మీద పోలీసులు ఛార్జ్షీట్ పెట్టబోతున్నారు. నువ్వు అతని ఆచూకీ చెప్పాలి, లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మమ్మల్ని చాటుగా చూడవలసిన అవసరం ఏంటి? మీకు ఇవేం బుద్ధులు? బుద్ధుల గురించి ఇప్పుడు కదా మనం చర్చించుకోవాల్సింది. ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించు. అతను అరెస్ట్ అవుతాడు, అతనికి జీవిత ఖైదీ పడుతుంది. ఆలోచించుకో. వస్తా.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరస్తుడైనా పట్టుకోగలరేమో కానీ చెవులకు 2 రింగులు స్పాంజ్ ముక్కల్ని బ్రెస్ట్గా మలుచుకున్న నా చైతూని ఎవ్వరూ పట్టుకోలేరు. నువ్వు అలాగే ధైర్యంగా ఉండు, ఆ విషయం నేను చూసుకుంటానుగా. ఉమ్. సారీ. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు. పర్వాలేదు, కూర్చోండి. ఏంటి బ్రదర్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి? పర్వాలేదు బ్రదర్, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను సిస్టర్. చావు ముందు నా పరిస్థితి మీకు చెప్తాను. 4 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను. పుణ్యం నరకం తప్పించుకోవడానికి నాకు ఈ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు. మొన్న నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ ప్యూన్ని కూడా కదిలించిన నా పరిస్థితి. ఆఫీసులో గారితో పని అవ్వాలంటే ఒకటి మనీ లేదా మగు అని తేల్చి చెప్పాడు. మనీ లేదా నా పరిస్థితి చెప్తే నీ సిస్టర్ తీసుకురాని తేల్చి చెప్పాడు. ఏ ఆఫీసర్? వాళ్ళ ఆఫీస్ ఎక్కడ?